నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈరోజు ఒక మహా అద్భుతమైనటువంటి సంఘటన 7 దశాబ్దాల క్రితం భారతదేశంలో చోటు చేసుకుంది. 3000 సంవత్సరాల క్రితం కులానికి, మతానికి, జాతి విద్వేషాలకి వ్యతిరేకంగా, దైవానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి మహనీయుడు బుద్ధ భగవానుడు. ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలే తరువాత మహా చైతన్యాన్ని రగిలించగలిగాయి. బుద్ధుని అనుసరిస్తూ క్రీస్తు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా మొత్తం సమాజానికి ఆయన ఒక మార్గాన్ని చూపించారు. అటువంటి బుద్ధ భగవానుని మార్గంలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళాడు. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం ఈ సందర్భంగా అభినందించాలంటే, కులరహిత సమాజాన్ని ఆశించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మతాలను ప్రోత్సహించేటువంటి వ్యవస్థలతో ఉండకుండా వాటికి వ్యతిరేకంగా పోరాడిన బుద్ధుణ్ణి అనుసరించటం, 5 లక్షల మందితో కలిసి బుద్ధ మార్గంలోకి ప్రవేశించటం ఒక గొప్ప విషయం. ఈ సందర్భంగా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి.